దేవుని మహాకృపను బట్టి ప్రత్యక్ష గుడారమును మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ప్రత్యక్షపు గుడారాన్ని మనం గమనించాం. ఆ ప్రత్యక్షపు గుడారములో మనం అనేక విషయాలను ధ్యానించుకుంటూ గడిచిన దినాలలో మనం ముందుకు రావటం జరిగింది. అయితే ఈరోజు మనం గత దినాలలో మనం ఏం ధ్యానం చేసుకున్నామయ్యా అంటే, పరిశుద్ధ స్థలములోని కొలతలను గమనించాం. అంత మాత్రమే కాదు, గత వారం బల్ల దాకా మనం వచ్చాం. ఈ యొక్క వారం మనం ఏం ధ్యానించబోతూ ఉన్నామయ్యా అంటే, మీరు ఇక్కడ గమనిస్తూ ఉన్నటువంటి చిత్రం, దీనిని ఏమన్నాడయ్యా అంటే దీప స్తంభము. దీని గురించి మనం లేఖనాలలో గమనించగలిగినట్లయితే, మనం వాక్యములోకి నిర్గమ కాండం 25వ అధ్యాయం, నిర్గమ కాండం 25వ అధ్యాయం 31 నుంచి 40 వచనాలలో అక్కడ ఈ యొక్క దీపస్తంభము ఎలా నిర్మించాలి, దీనికి ఉన్నటువంటి అవసరం ఏమిటి, ఎలా కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఏ ఏ పదార్థాలు, ఏ ఏ పనిముట్లు దానికి వాడాలి అన్న విషయాలను దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆ 3 వచనాలలో కూడా దాని నిర్మాణము, దాని ఉపయోగ శైలి, దానికి వాడవలసిన పదార్థాలు, ఈ వివరాలను ఈ అధ్యాయాలలో మనం చదవటానికి అవకాశంగా ఉంటుంది. ఆ తదుపరి మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క ఆ యొక్క భాగాన్ని, ఆ దీపస్తంభాన్ని 25వ అధ్యాయము 31వ వచనంలోనికి వచ్చేసరికి దేవుడైన యెహోవా అన్నాడు, దీనిని మేలిమి బంగారముతో చేయమన్నాడు. దీనికి ఏం వాడాలి అంటే మేలిమి బంగారమును మాత్రమే వాడాలి. మీరు చూస్తూ ఉన్నటువంటి ఆ దీపస్తంభము, మీరు ఇంతకు ముందు అనేక దీపస్తంభాలను చూస్తుండొచ్చు. కొన్ని ఏమో ఆ దీపాలు పైన ఉంటాయి, కొన్ని మధ్యలో ఉంటాయి, కొన్ని అక్కడక్కడ ఉంటాయి. చాలా వ్యత్యాసమైనటువంటి దీపస్తంభాలను మనం గమనిస్తూ ఉంటాం. అయితే మనం తీసుకున్నటువంటి ఈ దీపస్తంభం ఎక్కడిదయ్యా అంటే, ఇజ్రాయెల్ దేశంలోని వెస్ట్రన్ వాల్ దగ్గర నేడు ఇశ్రాయేలీయులు లేదా యెరూషలేము వారు కట్టబోయేటువంటి యెరూషలేము దేవాలయములో ఉంచటానికి సిద్ధపరచిన 64 కిలోల బరువైనటువంటి బంగారపు దీపస్తంభము. దీనిని ఇప్పటికీ ఆ వెస్ట్రన్ వాల్ దగ్గర ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాలలో దీనిని భద్రపరిచి ప్రజల సందర్శనార్థం ఉంచడం జరిగింది. దాని గురించి ఆ చిత్రాన్ని మనం తీసుకోవటం జరిగింది. ఆ దీపస్తంభము బంగారంతో చేయమన్నాడు. బంగారము మనం గడిచిన దినాలలో ధ్యానించాం. అది దైవత్వానికి సూచన. రెండవదిగా దీపస్తంభము అనబడినది పరిశుద్ధాత్మకు సూచన. గడిచిన వారములో ధ్యానించిన రొట్టె వాక్యానికి సాదృశ్యం. ఈ యొక్క దీపస్తంభము అనబడినది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. అయితే ఈ దీపస్తంభము మొదటిగా బైబిల్లోని 66 పుస్తకాలకు సరిపోతూ ఉంది. ప్రపంచ చరిత్రకారులు, గ్రంథకర్తలు చెప్పిన మాట, బైబిల్లో పరిశుద్ధ స్థలములో ఏ విధంగా ఈ యొక్క దీపస్తంభాన్ని దేవుడు ఇచ్చాడో, ఆ దీపస్తంభము అది పరిశుద్ధ స్థలములో ఉంది. అదే విధంగా పరిశుద్ధ గ్రంథములో ఎన్ని పుస్తకాలు ఉండాలో ఆయన ముందే నిర్ణయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ లెక్కలు మనం గమనిద్దాం. 66 పుస్తకాలు ఎలా వచ్చాయి?
అధ్యాయము 32వ వచనాన్ని చదువుతాం. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, జాగ్రత్తగా వినండి, 3 కొమ్మలు. దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు, మొత్తం 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల, ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు. రెండవ కొమ్మలో చాలా అక్కడ దాకా ఆగుతాం. ఏమన్నాడు అంటే 3 బాదములు, 3 పువ్వులు, 3 మొక్కలు, 3 మొక్కలు, 3 బాదములు, 3 పువ్వులు ఉండాలి ఒక్కొక్క దానికి. ఇప్పుడు ఈ మొదటిది తీసుకుందాం. ఎన్నున్నాయి అంటే 3 బాదములు, 3 పువ్వులు, 3 మొక్కలు. ఎంత అయింది? 9. ఈ మధ్యలో ఉన్నటువంటి దానిని మనం ప్రక్కన పెడదాం. ఎందుకంటే దాని లెక్క వేరేగా చెప్పాడు. ఇటు 3 ఉన్నాయి, అటు 3 ఉన్నాయి, మొత్తం 6. 6 × 9 54. ఇప్పుడు మధ్యలో ఉన్న దాని లెక్క చదివితే 34వ వచనంలో చెప్పాడు. ఇక్కడ ఎన్ని ఉండాలి అంటే ఇంత ముందు 3 ఉండాలి, ఇక్కడ 4 ఉండాలి. 4 బాదములు, 4 మొక్కలు, 4 పువ్వులు. ఇప్పుడు 4 3 ఎంత అయిందయ్యా అంటే 12. ఇంతకు ముందు ఎంత వచ్చిందయ్యా అంటే 54. 54 ప్లస్ 12 ఎంత అయ్యా అంటే 66. ఎన్ని పుస్తకాలు ఉండాలో అది క్రీస్తు తర్వాత నిర్ణయించబడినది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షము గుడారమును నిర్మించుతున్న దినానే ఇది. దేనికయ్యా అంటే వెలిగించడానికి. ఇది ప్రత్యక్షము గుడారములోని చీకటిలో పారద్రోలి పరిశుద్ధ గుడారములో వెలిగించడానికి. అదే విధంగా పరిశుద్ధ గ్రంథం ఎందుకయ్యా అంటే చీకటిలో ఉన్న వారి జీవితంలో వెలుగు తీసుకురావటానికి. అందుకనే దీనిలో 66 వస్తువులు ఉంచితే బైబిల్ గ్రంథంలో ఏం చేశాడయ్యా అంటే 66 పుస్తకాలు ఉంచాడు. మళ్ళా దీన్ని కూడా పాత నిబంధన, కొత్త నిబంధనగా విభజించుకోవచ్చు. మధ్యది ఎవరు అన్నమయ్యా అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నుంచి వెనక్కి వెళ్ళామనుకో, దేవుని ఆత్మలో ఎన్నున్నాయ్యా అంటే 12 ఉన్నాయి. అవతల ఒక్కొక్క దానికి 9 ఉన్నాయి. 9 3 27 ప్లస్ 12 ఎన్నయ్యా అంటే 39. పాత నిబంధనలో పుస్తకాలు ఎన్నయ్యా అంటే 39. ఇటు పక్కకు వస్తే 9 3 27. యెహోవాకు తర్వాత కుమారుడు వచ్చిన తర్వాత ఎన్నున్నాయ్యా అంటే 27 పుస్తకాలు. ఇవి ఏదో తాత్కాలికముగా ఎవరో నిశ్చయించి పెట్టినది కాదు. బైబిల్ గ్రంథం అంతా ఎవరయ్యా రాశారు అంటే పరిశుద్ధాత్ముడే రాయించాడు. రెండవదిగా ఈ యొక్క దీపవృక్షములో నాకు కనిపించేది ఏంటి అంటే పరిశుద్ధ ఫలాలు మరియు ఫలాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనానికి వద్దాం. ఆశా నిగ్రహము ఎన్ని వచ్చినాయండి? దీనికి ఒక్కదానికి ఎన్ని ఉన్నాయ్యా అంటే 3 బాదములు, 3 పువ్వులు, 3 మొక్కలు. ఎన్నైనా అయ్యా అంటే 9. ప్రతి కొమ్మకు ఏముండాలయ్యా అంటే ఈ 9 ఆత్మఫలాలు ఉండాలి. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము. ఒకరికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరిచి వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములు చే శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అనుగ్రహింపబడి ఉన్నవి. ఎక్కడ కూడా ఎదురు చూస్తామయ్యా అంటే 9. ఈ 9 ఖచ్చితంగా ఉండాలి. మనుషులు దేవుడు చెప్పేది కూడా చెప్పాడు, ఆయన నేను నీకు చూపించు రీతిగా ఉండాలంటే తక్కువ అవ్వకూడదు, ఎక్కువ అవ్వకూడదు. అంటే ఆత్మీయ జీవితంలో భవ దగ్గరకు వచ్చిన నీవు
దేవుని చేత పోషించబడిన నీవు వెలుగులోనికి నడిపింపబడాలి అని అంటే మొదటిగా ఏం కావాలయ్యా అంటే పరిశుద్ధాత్మ అవసరం. ఆ పరిశుద్ధాత్మ నీవు పొందుకుంటే నీవు ఏం కనిపించాలయ్యా అంటే ఈ ఫలాలు లేదా వరములు కనిపించాలి. కనిపించకపోతే ప్రమాదం. మోషకు దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు చావక ఉండునట్లు ప్రతిదీ చెయ్యాలి. దీనికి తేడాగా చేస్తే మీరు చచ్చిపోతారయ్యా. కాబట్టి మీరు చావకుండా ఉండటానికి జాగ్రత్త వహించుందని దేవుడు ముందుగానే చెప్పాడు. అయితే ఆత్మీయ జీవితంలో ఈ ఫలాలు ఖచ్చితం. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు ఒక దినమున ఆకలై అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఫలములు ఏమన్నా కలవేమోనని చూడగా ఏమీ కనిపించలా. వెంటనే ఆయన ఏమన్నాడయ్యా అంటే దీనిని నరికి అగ్నిలో పారవేయండి, దీని వలన నేల ఎలా వ్యర్థమైపోవలను అని యేసుక్రీస్తు వారే కోపపడినట్లుగా మనం చూడటానికి అవకాశం ఉంటున్నది. చదివినటువంటి ఇంకొంచెం ముందుకెళ్తే ఈ దీప వృక్షం ఇంతకు ముందే తెలియచేశాను. మధ్యలో ఉన్నది ఏంటయ్యా అంటే దేవుని యొక్క ఆత్మ. నిర్గమకాండము 25:37లో ఏమన్నాడయ్యా అంటే 7 దీపాలు ఉండాలి. ఎన్ని ఉండాలి? 7 దీపాలు. ఆ 7 దీపాలు ఏంటి అన్నది ప్రకటన గ్రంథంలో చెప్పాడు. 4వ అధ్యాయం 5వ వచనంలో ప్రకటన గ్రంథం ఏడు దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతకు ముందు నిర్గమకాండములో దేవుడు ఏమన్నాడయ్యా అంటే 7 దీపాలు ప్రజ్వలిల్లాలి. ఇప్పుడు 14 దీపముల రాకడలో యోహాను భక్తుడు చూస్తా ఉన్నది 7 దీపాలు ప్రజ్వలిల్లుతూ ఉన్నాయి. ఆ 7 దీపాలు ఏమని చెప్పాడయ్యా అంటే దేవుని యొక్క 7 ఆత్మలు. ఈ 7 ఆత్మలు కూడా ఒక విశ్వాసి కలిగి ఉండాలి. ఈ 7 ఆత్మలు ఒక విశ్వాసి కలిగి ఉండాలి. అవి ఏమిటి అన్న విషయాన్ని యెషయా గ్రంథం 11వ అధ్యాయం నిదానంగా చదువుదాం. మొదటి యెహోవా ఆత్మ జ్ఞానము వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. మొత్తం 7 ఆత్మల గురించి అక్కడ రాస్తాడు. మనం గనక ఈ 7 ఆత్మలు ఏమిటో తెలుసుకోగలిగితే బల దగ్గరికి వచ్చి రొట్టె తినేస్తే సరిపోలేదు. రొట్టె అనుభవం తరువాత ఎక్కడికి రావాలయ్యా అంటే ఈ దీపస్తంభం కూడా ఎక్కడ పెట్టాడయ్యా అంటే రొట్టెల వల్ల ఇటువైపు ఉంటే కుడివైపు ఉంటే లోపలికి వెళ్ళగానే ఎడమ వైపున దీపస్తంభం ఉంది. ఇవి 2 ఎదురుగా ఉంటాయి. రొట్టె ముగించిన వాడు ఖచ్చితంగా ఎక్కడికి రావాలయ్యా అంటే దీపస్తంభపు అనుభవంలోనికి రావాలి. దీపస్తంభం అనుభవంలోనికి వస్తే వాడు ఏముండాలయ్యా అంటే 7 ఆత్మలు ఉండాలి. ఆత్మలు ఏంటయ్యా అంటే మొదటిది యెహోవా ఆత్మ, రెండవది జ్ఞానాత్మ, మూడవది వివేకమునిచ్చు ఆత్మ, నాలుగవది ఆలోచనాత్మ, ఐదవది బలమునకు ఆధారముకు ఆత్మ, తెలివికి ఆధారముకు ఆత్మ, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. ఈ 7 కూడా మనం చదివాం. ఎక్కడయ్యా అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో వీటిని గురించి మనం ధ్యానించాం. ఈ 7 ఆత్మల గురించి మనం సాధ్యమైనంత వరకు క్లుప్తంగా ధ్యానిద్దాం. మొదటిగా యెహోవా ఆత్మ. ఇది ఎక్కడుందయ్యా అంటే మధ్యలో ఉన్నదానినే మనం ఇంతకు ముందే అనుకున్నాం. అది యెహోవా ఆత్మ.
కట్టబడుతున్న దీపస్తంభము దేనిని ఆధారం చేసుకుని కట్టబడిందయ్యా అంటే యెహోవా ఆత్మను ఆధారం చేసుకునే మిగిలిన కొమ్మలు బయటికి రావడం జరిగింది. ఆ యెహోవా ఆత్మ లేకపోతే మిగిలిన ఏమవ్వయ్యా అంటే అక్కడ నిలబడవు. ఆ మధ్యలోది లేకపోతే మిగిలిన ఏం కావయ్యా అంటే నిలబడవు. అయితే ఈరోజు ప్రశ్నించుకుందాం. వాక్యాన్ని వింటా ఉన్నాం, బల్ల దాకా చేరాం. బల్ల దగ్గర ఆగిపోతే సరిపోలేదు, ముందుకెళ్ళి ధూపం వేయాలి. ధూపం విజ్ఞాపనకు సూచన. నీ పరమునకు వెళ్ళాలి. వెళ్ళబోయే ముందే ఈ వెలుగును దాటే వెళ్ళాలి. అది దాటిన తరువాతే యాజకుడు ఎక్కడికి వెళ్ళగలడయ్యా అంటే పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళగలడు. ఇప్పుడు మొదటిగా యెహోవా ఆత్మ యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. యెహోవా నన్ను అభిషేకించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ప్రవచనించబడుతూ ఉన్నటువంటి మాటలో యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది. ఆ ఆత్మ నా మీదకి వస్తే నేనేం చేస్తున్నానయ్యా అంటే దీనులకు సువార్త ప్రకటించబడటానికి వచ్చింది. అది నా మీదకి అంటే దేవుని వాక్యము చేత బలమొందిన వాడు దీపస్తంభముగా మార్చబడాలి అంటే మొదటిగా ఇంతకు ముందు మనం గమనించినట్లుగా ఆత్మీయ వరాలు ఆత్మీయ ఫలాలు ఉండాలి. అక్కడతో సరిపెట్టుకుంటే సరిపోలా. యెహోవా ఆత్మ మనలో ఉండాలి. యెహోవా ఆత్మ ఉంటే ఏం చేయటానికి ఆత్మ నీలో ఉన్నదయ్యా అంటే దీనులకు సువార్త ప్రకటించడానికి. అనేక పర్యాయాలు అనుకుంటాం సువార్తకి ఎక్కడైనా ఎవరైనా పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పొద్దాం. వేదిక అక్కర్లా సువార్త పంచడానికి. నువ్వు పనిచేసే ఆఫీసులో, నువ్వు ఉంటున్న గృహములో, నీవు తిరుగుతున్నటువంటి స్నేహములోనే స్వార్థను ప్రకటించేటువంటి మార్గం ఉంది. స్వార్థ ప్రకటించకుండా కూడా అన్యులను ప్రభువులోనికి రాబట్టవచ్చును. దేవుని ఆత్మ ఉంటే ఏం జరుగుతాయా అంటే మొదటిగా సువార్తను ప్రకటించే వారంగా ఉంటాం. 2వ కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇంకా చక్కగా చెబుతాడు, మాకు సామర్థ్యం కలిగి చేసి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయను. అక్షరం చంపేసిద్ది కానీ ఆత్మ ఏం చేసిద్దయ్యా అంటే జీవింపచేసిద్ది. అయితే మొదటిగా యెహోవా ఆత్మలో మనం అనేక పర్యాయాలు సందేశాలు వింటూ ఉంటాం. యెహోవా ఆత్మకు కనుక మనల్ని అప్పగించుకుంటే సువార్త చెప్పే క్రమంలో కొన్ని పర్యాయాలు వినేవాడికి ఆశ్చర్యం ఉంటుంది, చెప్పేవాడికి ఆశ్చర్యం ఉంటుంది. ఎప్పుడయ్యా అంటే పరిశుద్ధాత్ముడు కలుగు చేసుకున్నప్పుడు. మనిషి గనక నిలవబడి మాట్లాడితే దానివల్ల ప్రయోజనం ఉండదు. కొన్ని పర్యాయాలు మేము సిద్ధం చేసుకునేది ఒకటి ఉంటుంది, ఇక్కడ కూర్చి మాట్లాడేది ఒకటి ఉంటుంది. మాట్లాడిన తర్వాత ఎవరో ఒకరు వచ్చి అయ్యా నేను ఇదే పరిస్థితిలో ఉన్నా, ఈరోజు నాతోనే మాట్లాడినట్టు ఉంటుంది అని అంటారు. అది ఎప్పుడు జరుగుతాయా అంటే యెహోవా ఆత్మ మనలో ఉన్నప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆత్మ ఏం చేసిద్దయ్యా అంటే వచ్చిన వానికి ఏది అవసరమో అదే మాట్లాడిద్ది. ఆ పరిశుద్ధాత్మకు అప్పగించుకోవడం నేర్చుకోవాలి. ఆ ఆత్మ మనల్ని నడిపించింది. రెండవదిగా జ్ఞానాత్మ. యెహోవా ఆత్మ ఉన్న వానిలో రెండవదిగా ఏముండాలయ్యా అంటే జ్ఞానాత్మ ఉండాలి. ఈ జ్ఞానం ఎలాంటిదయ్యా అంటే ఎలా ఉంటుంది, ఎవరికి వస్తుంది అన్న విషయాలను సామెతల గ్రంథంలో మనం చూస్తాం. జ్ఞానమునకు మూలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడయ్యా అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఇప్పుడు మనం జ్ఞానం కలిగిన వాళ్ళమో కాదా ఒక్కసారి తిట్టుకున్నా పర్లా, భయం ఉందా లేదా మనకి ఒక్కసారి పరిశీలించుకుందాం. అక్కడ ఏమన్నాడయ్యా అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానముకు మూలం.
భయభక్తులు కలిగి ఉండకపోతే వాడు ఏముండదు, జ్ఞానము ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనలో ఏం పుట్టాలి అంటే భయము పుట్టాలి. అదే చెబుతా ఉన్నాడు. తర్వాత ఏం చేస్తారయ్యా అంటే యోబు గ్రంథం 28:28 మరియు యెహోవా యందలి భయభక్తులే ఆ. జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు. చాలమ్మా. మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం. రెండవది ఏం చేయాలి అంటే దుష్టత్వమును విడుచుటయే వివేకము. దుష్టత్వము అన్నదానికి సింపుల్ నిర్వచనం మనం రాసుకుంటే యేసు లేదా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు ఏది వద్దన్నాడో అది దుష్టత్వము, ఏది వద్దన్నాడో అది దుష్టత్వము. అది ఏదైనా మనలో ఉంటే మనలో ఏమి లేనట్టయ్యా అంటే జ్ఞానము లేనట్లు. దుష్టత్వాన్ని విడిస్తేనే నువ్వు జ్ఞానం. దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా చెడు అలవాట్లను, చెడు తలంపులను, చెడు క్రియలను ఇంకా దాచిపెట్టుకుంటూ నేను జ్ఞానిని అని నీవు అనుకుంటే అది పొరపాటే. ఆ ప్రసంగిలో ఇంకా చక్కగా చెప్పాడు, దైవ దృష్టికి మంచివాడుగా నుండి వారికి దేవుడు జ్ఞానమును, తెలివియు, ఆనందమును అనుగ్రహించును. ఎవరికి ఇస్తానన్నాడు అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండి దుష్టత్వాన్ని విడిచిపెట్టి ఎట్లుండాలి? మంచివాడిగా. మన ఇంట్లో మాటినే వాడిని మంచివాడు అంటామా, మాట వాడిని మంచివాడు అంటామా? దేవుడు ఏమన్నాడు? అనుదినము మీ శిలువ మోసుకొని నన్ను వెంబడించమన్నాడు. ఏంటున్నామా? ఆదివారం మాత్రం ఆ అరలో తీసిన పెట్టిన బైబిల్ని తీసుకెళ్లేటప్పుడు బైబిల్కి దుమ్ము పట్టిందని కాదు, ఆ దుమ్ము బట్టలకేమో నట్టుకుని ఇద్దామోనని దుమ్ము తీసుకొచ్చే భక్తులు ఉన్నారు. జ్ఞానానికి కనుక మనం చక్కని ఉదాహరణ తీసుకుంటే రాజైన సొలొమోను, ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఆ రెండు భాగాలలో మనం చదివితే వారిద్దరు కూడా వేశ్యలు. ఒకే ఇంట్లో ఉన్నారు. ఇద్దరు బిడ్డను కన్నారు. ఒక ఆమె బిడ్డ చనిపోయింది, ఇంకో ఆమె బిడ్డ ఉంది. ఈ ఒక్క బట్టను తీసుకొని రాజైన సొలొమోను దగ్గరికి వచ్చారు. నాదంటున్నారు. కానీ ఎప్పుడైతే జ్ఞానాత్మ చేత సొలొమోను నింపబడి ఉన్నాడో 28వ వచనంలో చక్కని తీర్పుని అక్కడ సొలొమోను ఇవ్వటాన్ని మనం గమనిస్తాం. చదవండమ్మా. రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానం నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. ఆయన జ్ఞానాన్ని చూసి ఏమయ్యారయ్యా అంటే జనులు భయపడిపోయారు. సొలొమోనుకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏం నేర్పించారయ్యా అంటే మనం సామెతల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 10వ వచనం దాకా తన తల్లిదండ్రులు సొలొమోను ఎట్ట పెరగాలో నేర్పించారు. సామెతల గ్రంథం మొదటి 10 అధ్యాయాలు సొలొమోనుకు తల్లిదండ్రులు చేసిన బోధ. ఆ బోధలో పెరిగినటువంటి సొలొమోను ఎవరి ప్రాయం వచ్చేసరికి దేవుడిని ఏమడిగాడయ్యా అంటే ఆయన జ్ఞానం నాయన చాలు నీ ప్రజలను పరిపాలించడానికి. ఆ జ్ఞానంతో చక్కని తీర్పులను ఇవ్వగలిగాడు. అంత మాత్రమే కాదు, ఆయన 3000 సామెతలను రచించినట్లుగా వాటిలో 800 సామెతలు సామెతల గ్రంథములో రాయబడినట్లుగా 1005 పాటలను ఆయన రచించినట్లుగా వాటిలో 5 పాటలు పరమగీతముల గ్రంథములో జతపరచబడినట్లుగా మనం చూడగలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. అయితే ఈ దినం మనం ఎట్టి ఆత్మను కలిగి ఉన్నాం. దేవుని ఆత్మ మనలో ఉందా లేదా? ఫస్ట్ దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఏమవుతామయ్యా అంటే మంచి వారంగా ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం. రెండవదిగా ఆయన యొక్క జ్ఞానాత్మ. ఒకవేళ ఈ ఆత్మ లేకపోతే మనం ఏం చేయాలయ్యా అంటే ఖచ్చితంగా పొందుకోవాలి. ఇదేంటయ్యా అంటే ఇంతకుముందే చెప్పాను, ఈ దీపస్తంభము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ లేకుండా ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో క్రియ జరగదు. కొన్ని డినామినేషన్ల వారు, కొన్ని గ్రూపుల వారు పరిశుద్ధాత్మను
నమ్మకపోవచ్చు, మనకు అభ్యంతరం లేదు. వాక్యం ఏం చెప్పిందయ్యా అంటే ఆదిమ అపోస్తులు పరిశుద్ధాత్మాభిషేకం పొందారు. దేవుని ఆత్మ ఉన్నది, అది 7 ఆత్మలు అన్న సంగతి యెషయా ప్రవక్త చెప్పాడు. అంటే ఈ పరిశుద్ధాత్మ ఎక్కడ ఉందయ్యా అంటే పాత నిబంధనలో కూడా ఉంది. ప్రత్యక్షము గుడారానికి సాదృశ్యం దీపస్తంభము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇది ఎక్కడ ఉంది అంటే పరిశుద్ధ గుడారంలో కూడా ఉంది. పెంతుకోస్తు దినాన ప్రారంభమైనది కాదు, ఇది ముందు నుంచే ఉంది పరిశుద్ధాత్మ. కుమారుడు ఇంతకుముందు ఎక్కడున్నాడయ్యా అంటే తండ్రి దగ్గర ఉన్నాడు. అది వేరే సబ్జెక్టులో తర్వాత వెళ్దాం. అంటే ఇప్పుడు మన ఆత్మీయ జీవితాలలో జ్ఞాన ఆత్మ అన్నది అవసరం. మూడవదిగా మనం గమనించాం వివేకమిచ్చు ఆత్మ. వివేకం అంటే ఏంటయ్యా అంటే ఆయా సందర్భాల్లో దేవుడు ఎందుకు పలానా కార్యాన్ని జరిగించాడని గ్రహించగలగటం. కొన్ని పర్యాయాలు ఈ కార్యం ఎందుకు జరిగిందోనండి, ఏమై ఉంటుందోనండి అని అనుకుంటా ఉంటాం. మరి ఒక విషయం, కళలు దర్శనాలు వాటి అర్థాలను తెలియచెప్పు సామర్థ్యము కలిగి ఉండుట. అనేక పర్యాయాలు మనకు కూడా కళలు వస్తాయి, దాని అర్థం తెలియలేదా, నిద్రే పడదు రేపటి నుంచి. అయితే ఈ వివేకమిచ్చు ఆత్మల గురించి మనం భక్తులను గమనిస్తే దేవుడు దానియేలులో దానిని ప్రత్యక్షపరచినట్లుగా, లేదా షడ్రక్ మేషక్ అబేద్నెగో అటువంటి వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ దానియేలు నెబుకద్నెజర్ రాజు ఒక దర్శనాన్ని పొందాడు. ఆ దర్శనం ఏంటయ్యా అంటే ఒక ప్రతిమను చూస్తూ ఉన్నాడు. ఆ ప్రతిమ తల ఏమో బంగారం, ఛాతి వెండి, ఆ తొడలు ఇత్తడివి, కాళ్ళు ఇనుము మట్టితో ఉన్నవి. ఈ కళ మర్చిపోయాడు నెబుకద్నెజరు. కళ భావం అర్థం కాల. కానీ దానియేలుకు దేవుడు ఎట్టి కృపనిచ్చాడయ్యా అంటే మనం ముందుకు వెళితే ఆ యొక్క కళ దాని భావాన్ని చక్కగా అతడు వివరిస్తూ ఉన్నాడు. బంగారపు శిరస్సు బబులోను సామ్రాజ్యాన్ని, వెండి రొమ్ము పారసిక రాజ్యమును, ఇత్తడి తొడలు గ్రీకు రాజ్యాన్ని, ఇనుపు పాదాలు రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో జరిగే వాటిని ఎవరు మాత్రం తెలుసుకోగలరా అంటే దేవుడు మాత్రమే తెలుసుకోగలడు. తెలిసిన దేవుడు మాత్రమే చెప్పగలడు. నీకు వచ్చిన కళ, నీకు వచ్చిన దర్శనమా భావం తెలియాలి అంటే ముందు ఏముండాలయ్యా నీలో అంటే దేవుని ఆత్మ ఉండాలి. ఆ ఆత్మ ఉంటే ఆ ఆత్మ ఏం చేసిందయ్యా నీకు అంటే జ్ఞానాన్ని దయచేస్తే ఆ దేవుడు దానియేలుకు దాన్ని బయలుపరిచాడు. ఆ దేశంలో సెక్యూరిటీ ఉన్నారు, కళల భావాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, మంత్రికులు ఉన్నారు, మంత్రులు అధికారులు ఉన్నారు. ఎవరి వల్ల కాల. ఒకవేళ ఎవడైనాను మానవిక దృష్టితో మానవ జ్ఞానంతో చెబితే అదేం చేసిద్దయ్యా అంటే అనర్థాలకు దారితీసిద్ది. అనర్థాలకు దారితీసిద్ది. కళ, కళభావం, దర్శనం, దర్శన భావం ఎవడు పడితే వాడు చెబితే ఏమవుతాయి అంటే తిప్పలవుతాయి. ఎవరు చెప్పాలయ్యా అంటే దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, జ్ఞానాత్మ కలిగిన వాడు మాత్రమే. దానియేలుకు మాత్రమే. దేశంలో చాలా మంది ఉన్నారు. నాలుగవదిగా మనం గమనించగలిగితే ఏమాత్మయ్యా అంటే ఆలోచనాత్మ అన్నది మనం గమనించగలం. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన పేరు ఆలోచనకర్త. సహజంగా మన దగ్గర కూడా కొంతమంది వస్తారు సలహా కోసం. సలహా అన్న ఆలోచన అన్న ఒకే కోపకు వస్తాయి. దేవుడు అన్నాడు, మోషేతో అన్నాడు, యెహోషువతో అన్నాడు,
యెషయాతో అన్నాడు, ఇర్మియాతో అన్నాడు, మలాకీతో అన్నాడు, యోనాతో అన్నాడు, నాయనలారా మీ యొద్దకు జనులు వచ్చినప్పుడు మీ నోటికి వచ్చింది మాట్లాడొద్దు. నేనేది చెప్తాను నా ఆలోచనను మాత్రమే ఏమన్నాడు ప్రజలకు చెప్పన్నాడు. ఒకసారి బిలాము దేవుడు చెప్పమనకపోయినా వస్తున్న బహుమానాన్ని చూసి పరిగెత్తుకెళ్ళాడు. దేవుడు ఏం చేశాడయ్యా అంటే అగ్ని ఖడ్గాన్ని నిలవబెట్టాడు. ఈ ఆలోచన ఆత్మ చేత నింపబడితే నీ ప్రతి పనిలో నీకు ఆలోచన ఇచ్చేది ఎవరయ్యా అంటే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే. ఈ పరిశుద్ధాత్మ ఆలోచనకు లోబడక నీ ఇష్టం వచ్చిన ఆలోచన వైపు వెళ్ళావనుకో, బిలాముకు పట్టిన గతే పట్టింది. అనేక పర్యాలు మనం ఆలోచనల కొరకు ఎవరి దగ్గరికి వెళ్తామయ్యా అంటే తక్కువనే ఆశ్రయిస్తాం. ఎందుకయ్యా అంటే సేవకుడి దగ్గరికి వెళ్తే ప్రతిదీ అదొద్దు, ఇదొద్దు, ఆ పద్ధతి వద్దు, ఈ పద్ధతి వద్దు, లేకపోతే ఇది క్రమం కాదు, ఏదో ఒకటి లోటు చూపిస్తా ఉంటాడు. ఎందుకో నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకో, తప్పులేదు. కానీ నువ్వు తీసుకుంటున్న ఆలోచన ఎలా ఉండాలి అంటే దేవుని ఆత్మచేత నింపబడిన ఆలోచనగా ఉండాలి. దేవుని చేత నింపబడని ఆలోచన అయితే అది అనర్థాలకే దారితీసింది. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తి నాకు ఇవ్వమన్నాడు. తండ్రి ఇచ్చాడు. ఇతడు ఎవరితో వెళ్ళాడు అంటే ఒంటరిగా వెళ్ళలా. స్నేహితులు చెప్పుంటారు, అరే మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకురా, మనం వెళ్ళి మంచి వ్యాపారం చేద్దాం. అప్పుడు ఇతనికి ఈ ఆలోచన ఎలా అనిపించింది అంటే బహు గొప్పగా అనిపించింది. నాకు ఎంతమంది ఉన్నారు, మా బ్యాచ్, మా ఫ్రెండ్స్, వీళ్ళు చెప్పినట్టు మా నాయన చెప్పట్లా, వీళ్ళు వెళ్దామన్న చోటికి మా నాయన బాగా, వీళ్ళు తిందామన్నట్టు మా నాయన ఒప్పుకోట్లా. ఇప్పుడేం చేద్దాం, నా స్నేహితులతో కలిసి నాకు అనుకూలమైనటువంటి మార్గంలో నేను వెళ్తానని ఆలోచనలో వెళ్ళాడు. ముగింపు ఏమైందయ్యా అంటే పందులు తినే పొట్టు తినేటప్పుడు బుద్ధి వచ్చింది. అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది పని వారికి సమృద్ధి అయిన ఆహారం ఉంది, నేనేం చేస్తున్నానయ్యా అంటే పందుల పొట్టు తింటున్నా. నీ ఆలోచనను బట్టి లేకపోతే దేవుని ఆత్మ లేని వాని ఆలోచనను బట్టి నీ వెళ్తే వేదన పడే పరిస్థితి వస్తుంది. యెహోవా ఆలోచన చొప్పున నువ్వు నడిస్తే ఆయనే ఆలోచనకు కర్త. ఆయన ఆలోచన ఎట్లుంటుంది అంటే చక్కనిదిగా ఉంటుంది. ఆది కాండంలో సృష్టి నిర్మాణంలో ఎక్కడ కూడా దీనిలో లోపం ఉన్నది అని రాయబడలా. మంచిది 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 నా ప్రభువు మంచిది అన్నాడు అంటే దానిలో లోపం ఏదీ లేదు అని అర్థం. ఆయన ఆలోచన మీద ఆధారపడగలిగితే లేదా యెహోవా ఆత్మ చేత నడిపింపబడుతున్నటువంటి వారి ఆలోచన చేత నీవు నడిపింపబడవలసిన అవసరం ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తదుపరి మనం వెళ్ళగలిగితే 5వ విషయంలో బలమునకు ఆధారమగు ఆత్మ. ఈ బలం ఏ విధంగా పనిచేస్తుంది అన్నదాన్ని ఒకసారి మనం ధ్యానించుకుంటే లోతుగా సంసోనులో దేవుడు దీనిని బహుబలంగా వాడాడు. దావీదు విషయంలో కూడా వాడాడు. దావీదు 12 ఏళ్ల బాలుడైనా గొప్ప గొలియాతును పడవేస్తున్నట్లుగా మనం చూస్తాం. కానీ మనం సంసోనును కనుక జ్ఞాపకం చేసుకుంటే సంసోను జీవితంలో కొన్ని అద్భుతాలను మనం గమనించగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలలో అతడు తన గొర్రెల మేపుచూ ఉండగా క్షమించాలి కొదమ సింహము అతని ఎదుటకు బొబ్బరించు వచ్చెను. ఏ ఆత్మ? యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా
అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. అక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నేను ఇంతకు ముందే చెప్పాను, ఈ యొక్క దీపస్తంభానికి మధ్యలో ఉన్నది ప్రాముఖ్యమైనది. ఇటు మూడు ఉన్నాయి, కానీ ఈ మధ్యలో ఇది ప్రాముఖ్యం. ఇదేమనుకున్నామయ్యా అంటే యెహోవా ఆత్మ. ఈ ఆత్మ నుంచే జ్ఞానాత్మ, ఆలోచనాత్మ, వివేచనాత్మ రావటం జరిగింది. దానిలో నుంచే ఇప్పుడు ఏం చూసామయ్యా అంటే బలమునకు ఆధారముకు ఆత్మ. యెహోవా ఆత్మ తనను ప్రేరేపించింది. ఏ ఆయుధం లేదు. కొదమ సింహాన్ని గొర్రె పిల్ల వలె చీల్చివేశాడు. కొత్త నిబంధనలో అపవాదిని ఏం చెప్పాడయ్యా అంటే గర్జించు సింహము. తిరుగుతున్నామా? దాన్ని ఏం చేయాలయ్యా మనం అంటే చీల్చివేయవారముగా మార్చబడాలి. ఎప్పుడు మార్చబడతామయ్యా అంటే యెహోవా ఆత్మ మనలో ఉంటే. అపవాదిని ఏం చేస్తామయ్యా అంటే బలమగు ఆత్మ చేత ఎదిరించే వారంగా ఉంటాం. బలమగు ఆత్మ చేత ఎదిరించే వారంగా ఉంటాం. దేవుడు ఏమి ఇవ్వలేదయ్యా అంటే పిరికి తన ఆత్మను మనకివ్వాల. మన దీపవృక్షంలో ఏముందయ్యా అంటే బలమునకు ఆధారముకు ఆత్మ ఉంది. దేవుని ఆత్మ చేత నింపబడిన నువ్వేం కాకూడదయ్యా అంటే ఏ కార్యానికి కూడా భయపడకూడదు. ఇంకా కొంచెం ముందుకు మనం కొనసాగితే 15వ అధ్యాయంలో 35వ వచనంలో 300 నక్కలను పట్టుకొని వాటి తోకలను చచ్చివేసి వాటి మధ్య దివిటీలను పెట్టి ఫిలిస్తీన్ల పంట పొలాలను తగులు పెట్టినట్లుగా మనం చూస్తాం. వాటిని పోనిచ్చి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాధారణంగా ఎవరైనా తెలివితేటలు ఎక్కువైతే పెద్దోళ్ళు ఏమనేవాళ్ళు అంటే వీడు జిత్తులు మారోడు, లేక ఇంకా అర్థం కావాలంటే జిత్తులు మారి నక్క. నక్కకు మరొక పేరు. దీని తెలివితేటలో చాలా విడ్డూరంగా ఉంటాయి. కానీ ఈయన బలం చేత నక్కల సైతం పట్టుకొని 300 నక్కల్ని వాటి తోకలను కట్టి దివిటీలను పెట్టి. ఇంకొక విషయాన్ని గమనిస్తాం 15వ అధ్యాయంలోనే గాడిద పచ్చిదవడ ఎముకతో 1000 మందిని ఫిలిస్తీయులను చంపివేసినట్లుగా మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నా. మనము దేవుని వాక్యములో బలపడి బల దగ్గర వాక్యాన్ని పూజించి దీపస్తంభం దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనలో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడితే మొదటిగా ఏముంటది అంటే యెహోవా ఆత్మ మనలో ఉంటది. రెండవదిగా జ్ఞానాత్మ ఉంటది, వివేచనాత్మ ఉంటది, ఆలోచనాత్మ ఉంటది, బలమునకు ఆధారముకు ఆత్మ. ఈ బలమైన ఆత్మ ఉంటే ఏం చేయమయ్యా అంటే ఆందోళన పడం, సాతాను యొక్క తంత్రాలకు బెదరం. 6వదిగా తెలివికి ఆధారముకు ఆత్మ వర్తమాన భూత భవిష్యత్ కాలాలను బయలుపరుస్తుంది. ఎలాగయ్యా అంటే యోహాను గ్రంథంలోకి ఒక్కసారి వెళ్తే 1వ అధ్యాయం 47 నుంచి చదివితే అక్కడ యేసు అతనిని గూర్చి చెప్పాను. నతానియేలును చూసి ఇతని యందు ఏ కపటమును లేదు అని అతన్ని గురించి యేసు చెప్పాడు. చెబితే నతానియేలు అంటున్నాడు, అయ్యా నేనెవరునో నీవు ఎరుగవు. నీవెలాగెరుగుదువు? నతానియేలు ఆయనను అడగగా ఆయన అంటున్నాడు, నువ్వు బయలుదేరక ముందే ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తిని. అంటే ఇంకా జరగలాది. జరగక మునుపే యేసుక్రీస్తు వారు దానిని చూశాడు. ప్రకటన గ్రంథంలో యోహాను
సూచించినట్లుగా రాశాడు. ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో 13వ అధ్యాయం 1వ వచనానికి వస్తే, బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి. అప్పటికి బబులోను రాజ్యము బలమైన రాజ్యంగా స్థిరపరచబడలా. కానీ బబులోను అంతం ఎట్లుండబోతూ ఉన్నదో, బబులోను మీదకి ఎటువంటి కష్టము రాబోతూ ఉందో, శ్రమ రాబోతూ ఉందో కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తాడు అక్కడ యెషయా ప్రవక్త. ఆ 13వ అధ్యాయంలో మనం ముందుకు వెళుతూ ఉంటే చాలా కార్యాలను సూచినట్లుగా మాట్లాడతాడు. ఆ తదుపరి ఇర్మియా గ్రంథంలోనికి వస్తే 4వ అధ్యాయంలో 19 నుంచి 21 వచనాలలో ఇర్మియా భక్తుడితో దేవుడు మాట్లాడుతూ సంభవించబోతూ ఉన్నటువంటి వాటిని, ఇశ్రాయేలు దేశము ఏ విధంగా పాడైపోబోతూ ఉన్నదో, వారి ఆర్తనాదాలు ఎలా వినిపింపబడబోతూ ఉన్నాయో ఆయన ప్రకటించటాన్ని మనం చూడగలిగిన వారంగా ఉంటూ ఉన్నా. చివరిగా మనము సమయం అయిపోతూ ఉంది కాబట్టి నేను కొంచెం వేగంగా వెళ్తాను. 7వదిగా మనం గమనిస్తే ఆ 7 ఆత్మలలో యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. ఇదేందయ్యా అంటే, వాక్యం దగ్గరికి వచ్చావు, వాక్యాన్ని భుజించావు, పరిశుద్ధాత్మ వెలుగులోనికి రాగానే ఇదేం చేసిద్దయ్యా అంటే నీకు ఒప్పుదలను కలిగి చేసిద్ది, లేదా పశ్చాత్తాపపడేటువంటి అవకాశాన్ని ఇచ్చింది. ఈ పశ్చాత్తాపపడే అవకాశాన్ని ఇచ్చినప్పుడు అది ఒక వ్యక్తి మీద అయినా, ఒక ప్రాంతం మీద అయినా, ఒక దేశం మీద అయినా కుమ్మరించబడినప్పుడు వారు ఏం చేస్తారయ్యా అంటే, దేవుని మార్గంలో ఉన్నారో లేదో వారు తెలుసుకుంటారు. నినివే ప్రజల మీద యెహోవా భయము పుట్టించు ఆత్మ కుమ్మరించబడింది, పశ్చాత్తాపడ్డారు. ఆ దేశం మీదకి రాబోతూ ఉన్నటువంటి ఉగ్రత తప్పింపబడింది. ఇశ్రాయేలు దేశం వారు అనేక సందర్భాలలో వారు కన్నీరు కార్చి పశ్చాత్తాపడినప్పుడు వారి మీదకి వచ్చినటువంటి అపాయాలు తప్పింపబడ్డాయి. మనం ఒక్క విషయాన్ని మాత్రం యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో, ఆమె వేశ్య రాహాబు, కానీ ఎప్పుడైతే వేగువారిగా చూసిందో దేవుని ఆత్మ నింపబడిన యెహోషువ కాలేబులను చూసిందో ఈమెకేం కనిపించిందయ్యా అంటే, తన పాప జీవితం ఎక్కడో కనిపించి ఆమె అంటా ఉంది, దీని వలన మాకు భయము పుట్టెననియో, మీ భయము వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును. వచ్చింది ఇద్దరిని చూసేసరికి బహు గొప్ప దేశమైనటువంటి దేశానికి ఏం కలిగిందయ్యా అంటే భయం పుట్టింది. కారణం దేవుని భయము కలిగించు ఆత్మ వీరు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఆత్మకు తాను అప్పగించుకొని తన జీవితాన్ని మార్చుకుందో, వేశ్య అన్న జీవితం నుంచి మార్చబడిందో, ఆమెకేమి ఇచ్చాడయ్యా భాగ్యం అంటే క్రీస్తు వంశావళిలో భాగాన్ని ఆమెకు దయచేయటాన్ని మనం గమనించాం. ఈ 7 ఆత్మలు కూడా ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఇక ముందుకెళ్తే 3వది దేవుని యొక్క 7 ఆత్మలను మనం వివరంగా చూసాం. 4వది దీపస్తంభము నిత్యము వెలుగుతుండాలి. ఆ విషయాలను నిర్గమకాండం 37వ అధ్యాయం 20వ వచనంలోను, లేవియకాండం 24:2లోను చెప్పడం జరిగింది. ఇది ఎప్పటికీ కూడా ఆరిపోకూడదు, నిత్యము అది వెలుగుతూనే ఉండాలి. అది వెలుగుతూ ఉంటే ప్రత్యక్షపు గుడారములో ఏముండదయ్యా అంటే చీకటి ఉండదు. ఈ దేహం అనబడిన ఆలయములో ఏముండాలయ్యా అంటే నిత్యము వెలుగు ఉండాలి. ఈ వెలుగు లేకపోతే చీకటి ప్రవేశించింది, దీపము ఆరిపోతే. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు 1 తెస్సలోనిక 5:19లో, ఆత్మను ఆర్పకుడి. మనం ఏమైపోయామయ్యా ఈ రోజుల్లో అంటే పవర్ ఎనర్జీ సేవింగ్ స్కీముల్లో చేరాం. ఇంట్లో లైట్ ఎక్కువసేపు ఉంచుతారండి, అనవసరంగా కరెంటు బిల్లు వస్తుంది.
మాటికి వెలిగించామనుకో, దేవుడు అన్నాడుగా వాక్యంలో, తగుమట్టుకు భక్తి అన్నాడా లేదా? తగుమట్టుకు భక్తి ఉంటే చాలు. ఆదివారం మాత్రం వచ్చే అందరితో కలిసి ఆ ఉత్తర ప్రత్యుత్తరాలు చదివితే మేము కూడా బైబిల్ చదివేశాం, మేము కూడా ఆత్మలో వెలిగింపబడ్డా. కొన్ని పర్యాయాలు ఇష్టం వచ్చినట్లు ఆపుతున్నాం అని చెప్తున్నాం. ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు. నీవు దేవునిలోకి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్ముడు నీ బాప్తిస్మము తర్వాత, నిన్ను అభిషేకించిన తర్వాత నుండి ఇది ఎప్పుడుకయ్యా బయటికి వెళ్ళాలంటే మట్టిలోకి వెళ్ళిపోయినాక ఈ ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుని ఎదురు చేరాలి. ఈ మధ్యలో నీ ఇష్టానికి ఆపటం వేయటం చేసామనుకో ఏం జరిగిందయ్యా అంటే, పులి మేక కథ ఇది. పులి మేక కథ తెలుసు. నాయన పులి వచ్చాడు అనగానే పరిగెత్తుకొచ్చాడు. రెండోసారి వచ్చాడు, మూడోసారి రాలా. ఏమయ్యాడు? పులికి ఆహారం అయ్యాడు. ఫస్ట్ ఏదో తెలియక ఆపామనుకుంటాడు దేవుడు, మళ్ళీ వచ్చి ప్రార్థన చేయగానే అరే పాపం బిడ్డ మారు మనసు పొందాడు. ఇదే రోజుకో బాప్తీసం, వారానికి ఒక మారు మనసు, ఇదే బడిలో ఉన్నాం అనుకో ఏం చేస్తాడయ్యా అంటే చేతిలో కడిగేసుకుంటాడు. అందుకనే భక్తుడు రాశాడు, హృదయమనుడు తలుపు వద్ద యేసు నాదుండో నిలచి సదయుడొచ్చు తలుపు తడుచున్నాడు. ఎంతసేపు ఆయన వెలుగుల నిలువ పెట్టి ఏడ్పిస్తూ ఉంటావు. ఇదేం కావాలి అంటే ఆరిపోకూడదు. ఆదివారం మాత్రం వెలిగించే దీపం కాదు ఇది, లేదా నీకు ఇష్టం వచ్చినప్పుడు వెలిగించుకునేది కాదు. ఈ దీపం వెలిగితే ఏం కాదయ్యా అంటే చీకటి కార్యాలు. చీకటి దేనికి సాదృశ్యమయ్యా అంటే పాపమునకు సదృశ్యం, లోకానికి సాదృశ్యం. పాపమైన లోకములోనే కార్యాలైన నీ దగ్గరికి ఏం కావయ్యా అంటే రావు. ఒకవేళ శరీర కార్యాలు, లోక కార్యాలు మనలోకి వస్తున్నాయి అంటే మనం ఇంకా ఏం కాలేదయ్యా అంటే వెలిగించబడిన స్థితిలో లేము. ఏదైనా ప్రశ్నకు రెండే జవాబులు ఉంటాయి, ఒకటి అవును, రెండో కాదు. వెలిగించబడిన స్థితిలో ఉంటే అక్కడ ఏముండవయ్యా అంటే చీకటి ఉండదు. చీకటి అంటే పాపము, అసూయ, ద్వేషము, మత్సరము, క్రోధము, విమతములు, ఇవన్నీ కూడా ఏముండవయ్యా అంటే మనలో ఉండవు. అంత మాత్రమే కాదు, ఐదవదిగా దీని కొరకు నూనె అవసరం. దీపస్తంభము కొరకు నూనె ఎక్కడి నుంచి తీశారయ్యా అంటే ఆ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి పచ్చని ఒలీవల మొక్కల నుండి తీశారు. ఈ నూనె పాత నిబంధన చరిత్రలో అభిషేకించటానికి వాడబడింది. ఈ నూనె అభిషేకించబడటానికి వాడింది. దీపం ఉంది, దానిలో నూనె లేదనుకో ఎలుగుతా. అంటే ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ అనబడిన అభిషేకము లేకుండా, పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా మన జీవితాలు ఏం కావాలి అంటే వెలిగింపబడవు. అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితాలలో వెలిగింపబడుతూ ఉన్నాం అని అనుకుంటూ ఉన్నాం, కానీ వెలిగింపబడటానికి పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. పరిశుద్ధాత్మ అభిషేకం అనగానే కొన్ని పర్యాయాలు పొరపడుతూ ఉంటాం. కళ్ళు మూసుకొని గట్టిగా సపట్లు కొట్టేయటం, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ఎవరికి అర్థం కాని మాట్లాడటం, ఇది పరిశుద్ధాత్మ అనుకుంటాం. పరిశుద్ధాత్మ ఏం చేయడయ్యా అంటే అమర్యాదగా ప్రవర్తించడు. ఎందుకయ్యా అంటే నా దేవుడు క్రమములకు కర్త. అది నిన్ను నడిపించింది సరైన మార్గంలో, నీకు బోధించింది, నీకు బలం ఇచ్చింది, నీకు జ్ఞానం ఇచ్చిందే తప్ప మరి ఒకటి కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నీ దీపం ఏమైతాయి అంటే వెలిగితి. అది లేకుండా వెలిగించబడటం సాధ్యం కాదు. చివరిగా మనం ఒక్కసారి గమనిస్తే ఆరవదిగా ఈ దీపస్తంభం పరిశుద్ధ స్థలములో ఇది ఒక్కటే ఉంది, మరి ఒకటి లేదు.
పరిశుద్ధ స్థలము వెలిగింపబడాలన్నా, అక్కడ వెలుగు ప్రసరించాలన్నా, ఆ పరిశుద్ధ స్థలం అంతటికి వెలిగించుటకు ఒకటే దీపం ఉంది. వాక్యం అనే బల దగ్గర వాక్యం అనే ఆహారం తీసుకున్నాము. ఇప్పుడు ఈ వెలుగుంటేనే అది మంచిదో కాదో ఏమైందయ్యా అంటే తేటపరచబడింది. ఇప్పుడు చీకటి గదిలో 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల నోట్లు కట్టలేసాం. చీకట్లో ఎత్తుకుంటే ఏది 100 ఏది 20 తెలుస్తా? తెలియాలంటే ఏం కావాలి? వెలుతురు కావాలి. ఇప్పుడు పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ అభిషేకము అన్న వెలుతురు ఉంటేనే నువ్వు ఏమి భుజిస్తున్నావు అన్నది అర్థమైంది. అంటే ఈ పరిశుద్ధాత్మ అన్న దీపస్తంభము ఉంటేనే ఏం కాగలమయ్యా అంటే ఏ వాక్యాన్ని మనం వింటూ ఉన్నామో లేదా ఏమి నేర్చుకుంటూ ఉన్నామో తెలుసుకోవటానికి అవకాశం ఉంటూ ఉన్నది. మనం కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనంలో ఒక్కసారి మనం చదివితే, అపోస్తలుడు నేను నీ ధర్మశాస్త్రమునందు నా కన్నులో దావీదు అంటా ఉన్నాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన కార్యములు చూసినట్లుగా నా కన్నులో తెరువు. అంటే మూసుకొని పోయి ఉండలా. ఏం మూసుకుపోయి అంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే నేత్రాలు. అంటే ఈ పరిశుద్ధాత్మ అనబడిన వెలుతురులో ఏం చూడాలయ్యా అంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. లేకుండా చీకట్లో చదివేవనుకో, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదివి తెల్లారి గుండు కొట్టించుకొని వచ్చి ఎందురా ఆయన అంటే మంచి గుండు ఆయనకు ఇష్టమో ఎట్టుంటది. లేకపోతే నోవాహు అట్లు చేసిను, అది అతనికి నీతిగా ఎంచబడిన. ఇంటికి వెళ్ళి అట్లేసుకుంటా ఉంటే అది నీతి అవ్వదు. ఆ మర్మము తెలియాలి అంటే పరిశుద్ధాత్మ వెలుగు అవసరం. నపుంసకుల అధిపతి రథంలో వెళ్తా ఉన్నాడు. ఫిలిప్పుకు దేవుడు చెప్పాడు, పరిగెత్తుకుని వెళ్ళివాడిని కలువు. వెళితే ఫిలిప్ అడుగుతా ఉన్నాడు, ఏం చదువుతూ ఉన్నావా అంటే యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాను. అర్థమవుతుందంటే ఒకడు నాకు బోధించకుండా ఇంట్లో ఎవరయ్యా అయినా అంటే గొప్ప అధికారే. చదువుతున్నారు, అర్థం కావట్లా. ఎందుకు అర్థం కాలేదయ్యా అంటే పరిశుద్ధాత్మ లోపల లేదు. ఈ దీపస్తంభం అనుభవంలోకి రాకుండా వాక్యం దగ్గర వచ్చిన ముందు వల్ల అర్థం చేసుకుంటావు, లేకపోతే నీకు అనుకూలంగా అన్వయించుకుంటావు. ఎప్పుడైనా అర్థం చేసుకోగలవు, దాని ద్వారా లబ్ధి పొందగలము అంటే ఈ పరిశుద్ధాత్మ నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు కూడా మా మనోనేత్రాలను వెలిగించమని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చేయమని అడగటాన్ని మనం గమనించగలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. చివరిగా ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తా. 7వదిగా ఈ యొక్క దీపస్తంభము అనబడినది సాధారణ ప్రజలకు మరుగు చేయబడింది. ఇశ్రాయేలు జనాంగంలో ఉన్న 6,03,550 మంది ప్రతి ఒక్కడు దీపస్తంభాన్ని చూడలా. ఎవరైతే బలి అర్పించి గంగాళం దగ్గరికి వచ్చి శుభ్రపరుచుకొని లోపలికి వచ్చారో వారికి మాత్రమే ఏ భాగ్యం దొరికింది అంటే దీపస్తంభమును చూచని భాగ్యం దొరికింది. విశ్వాసిగా కూడా యేసయ్యా నువ్వు అంటే నాకు ఇష్టం అనగానే దీపస్తంభం వచ్చేదో. దేవుడిని నమ్మిన ప్రతి వారికి ఏం రాదయ్యా అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యమైన దీపస్తంభం రాదు. ఎప్పుడు వచ్చిందయ్యా అంటే నీవు నీ పాపాలను క్షమించిన దేవుడి దగ్గర నిన్ను నువ్వు కడుక్కొని వాక్యము చేత నీవు తృప్తిపరచబడి ఆ వెలుగులో నిన్ను నువ్వు సరి చేసుకోవడం అలవాటు చేసుకుంటే అప్పుడు ఏం చేస్తాడయ్యా అంటే పరిశుద్ధాత్మ నీలో నిలిచి ఉంటాడు. ఈ పరిశుద్ధ గుడారం ఒక చోట నుంచి మరి ఒక చోటుకి మారుస్తూ ఉన్నారు. మరి ప్రయాణంలో అప్పుడు కూడా దీన్ని చూసే అవకాశం దేవుడు వల్ల దీన్ని ఏం చేశారయ్యా అంటే పరిశుద్ధ స్థలంలోనే సముద్ర వత్సల తోళ్లతో దీన్ని చుట్టేసి దాన్ని మోసుకెళ్ళారు. మిగిలిన వాటికన్నా
మామూలుగా తీసుకెళ్ళారు, కానీ దీన్ని మాత్రం ఇంకొకటి చూడటానికి లేదు. సాధారణమైన వారికి అవకాశము లేదు. అదే రీతిగా పరిశుద్ధాత్మ కూడా అందరికీ అవకాశం లేదు. ఎవరైతే ఆ 7 ఆత్మలు యెహోవా ఆత్మ కలిగి ఉంటే, జ్ఞానాత్మ కలిగి ఉంటే, ఆలోచనాత్మ, వివేచనాత్మ, బలమునకు ఆధారముగా ఆత్మ, అంత మాత్రమే కాదు మనం గమనించాం, దేవుని యందు భయభక్తులు పుట్టించు ఆత్మ, తెలివికి ఆధారముగా ఆత్మ. ఇవి 7 కలిగి ఉంటే అప్పుడు ఏం చేస్తాడయ్యా అంటే పరిశుద్ధాత్మ అన్న అభిషేకం ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ అన్న అభిషేకం, ఆ యెహోవా ఆత్మ నీలో ఉంటేనే నీ జీవితం ఆశీర్వాదకరం. మనం అనుకుంటాం యేసుక్రీస్తుని అంగీకరించామండి, రెండో మెట్టుకు వచ్చాం. ఈ మూడింటిని మనం విభజిస్తూ ఉంటాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. 3 వేరు కాదు, ఒకటే. 3 వేరు కాదు, ఒకటే. త్రిత్వము అన్నారు దీనిని త్రిత్వము అన్నారు. అంటే యేసు ఉంటే సరిపోలా, ఏది ఉండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. ఆయన వెళ్ళిపోతూ అన్నాడు, మీ మధ్య ఆదరణకర్తను నేను ఉంచి పెడతా ఉన్నా. ఆ ఆదరణకర్త ఉండాలి. ఆయన ఉంటేనే మనం ఏం చేయగలమయ్యా అంటే వెలిగించబడగలం. యేసుక్రీస్తు అన్నాడు, ఎవరినో దీపములు వెలిగించి కొంచెము కింద కానీ మంచం కింద పెట్టడు కానీ అది అనేకులకు వెలిగించినట్లుగా దీపస్తంభము మీద దానిని ఉంచును. అనేక పర్యాయాలు మన భక్తి జీవితం, మన సాక్షి జీవితం కొంచాల కింద మంచాల కింద దాచిపెట్టేసుకుంటూ ఉంటాం. కానీ నీ భక్తి కావాలి అంటే అనేకులకు మాదిరికరంగా మారాలి, అనేకులకు వెలిగించేదిగా ఉండాలి. ఈ దీపస్తంభం మనం గతించిన దినాలలో గమనించినట్లుగా బలిపీఠము దగ్గర పాపాలను క్షమించుకొని దేవుడు తన రక్తంతో మనల్ని కడిగి గంగాళపు అనుభవములోనికి వచ్చిన తరువాత, ఎప్పుడైతే గంగాళపు అనుభవములో శుద్ధి చేసుకున్న నీవు సంగమంలో విశ్వాసిగా నిలబడి సంగమంలోని పరిచర్యలైనటువంటి ఆ 5 పరిచర్యలతో అనుసంధానం చేయబడి ఆ పరిచర్యలలో నీవు ఎదుగుతూ దేవుని వాక్యము అనబడినటువంటి ఆ సన్నిధి రొట్టెను, లేదా క్రీస్తు శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను, లేదా రొట్టెకు సాదృశ్యమైన వాక్యాన్ని నీవు భుజించి ఆ వాక్యం ద్వారా నువ్వు సరి చేసుకుంటూ ఉంటావా? అప్పుడు మాత్రమే నువ్వు దేవునికి రాగలవయ్యా అంటే ఈ పరిశుద్ధ ఆత్మ అన్న అభిషేకంలోనికి, లేదా ఈ పరిశుద్ధాత్మ అన్న అనుభవములోనికి మనం రాగలిగిన వారమై ఉంటున్నా. ఈ అనుభవము లేకుండా పరలోకములోనికి ప్రవేశమా లేదు. ఈ అనుభవం దాటకుండా ధూపం దగ్గరికి వెళ్ళటానికి లేదు. ధూపం దేనికి సాదృశ్యమయ్యా అంటే విజ్ఞాపనకును ప్రార్థనకు సాదృశ్యం. నీవు పరిశుద్ధాత్మాభిషేకము లేకుండా నీవెన్ని ముక్కులు అర్పించినా దానివల్ల ఫలితం లేదు. దేవుడు మనకును ఇటు ఆత్మలను దయచేయులాగా తల్ల వంచుదా, కండ్లు మూసుకున్నా. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు. ఈ లేఖనాలలో నుంచి నీవు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు అయ్యా. మేమును మా ఆత్మీయ జీవితాలలో అయ్యా దీపస్తంభము వలె నిలవబడటానికి, మా ఆత్మలు మండేవిగా ఉండటానికి నిత్యము వెలుగుచున్నటువంటి భాగ్యమేమని అయ్యా నీవు కలిగి ఉన్న 7 ఆత్మలను మా మీద క్రమరించమని, నీ ఆత్మలో దినదినము మేము వర్ధిల్లునట్లుగా మీరు సహాయం చేయమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.